అండపిండ బ్రహ్మాండము అనేటటువంటి మాట వినపడుతూ ఉంటుంది. కొంతమంది పండితుల దగ్గర కూడా వింటూ ఉంటాము. ఇది ఋగ్వేదంలో అక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. ఋగ్వేద పండితుల దగ్గర అయితే వింటూ ఉంటామని చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ఈ అండపిండ బ్రహ్మాండాలు అనేటటువంటి మాట మన దగ్గర వింటూ ఉంటాము. అది కొంతమంది కవులు ప్రత్యేకంగా ఈ అండపిండ బ్రహ్మాండాల మీద రచనలు చేయటము, పాటలు రాయటము, దాని మీద మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం ఆలపించటం కూడా జరిగింది. ఈ అండం అంటే ఏమిటి, పిండం అంటే ఏమిటి, బ్రహ్మాండం అంటే ఏమిటి అని అంటే, అండం అంటే ఏమిటి, ఎగ్, తర్వాత దాన్ని గుడ్డు అంటారు. ఆ తర్వాత అదేమవుతుంది, పిండంగా మారుతుంది. అది ఏ జీవి అయినా కానీ, మనకి 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి అయినా కానీ తర్వాత అది పిండంగా మారుతుంది. ఆ పిండం కాస్త ఆ తర్వాత ఈ బ్రహ్మాండాల్లోకి అంటే ఈ విశ్వంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఆయా జీవి ఏ జీవి అయితే ఉందో, మనిషి కూడా జీవే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అనుకుంటాం కదా మనం. మానవుడు సంఘజీవి అని అంటాం. ఈ సంఘంలో నివసించేటటువంటి జీవి. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవే. అయితే భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటయ్యా అనంటే, 84 లక్షల జీవరాశులలో ఉన్నటువంటిది ఈ జీవంలో ఉన్నటువంటిది, ఈ మానవుడు అనేటటువంటి ఈ జీవిలో ఉన్నటువంటిది ఏమిటంటే, ఈ స్వరపేటికనివ్వటము, వెన్నుపాము నిలువుగా ఉండటము. మిగతా అన్నిటికీ కూడా వెన్నుపాము అడ్డంగా ఉంటుంది, స్వరపేటిక ఉండదు. మనం బయటికి వ్యక్తపరచగలుగుతున్నాము. జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనము ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడాలి, సద్వినియోగం చేసుకోవాలి. రోజు కూడాను మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది బేరీ చేసుకోవటానికి వీలైనటువంటిదే ఈ జన్మ. కాబట్టి ఈ విశ్వం, ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నిటినీ కూడాను రక్షించేటటువంటి బాధ్యత అందరిది, మనందరిది కూడా. ఒక్కటి నాదొక్కదాందే కాదు, మీదొక్కళ్ళదే కాదు, మనందరిది కూడా అని గుర్తుపెట్టుకోవటానికే విష్ణు సహస్రనామంలో కూడా ఏం చెప్పబడింది, విశ్వం విష్ణుర్వషత్కారో అని చెప్తారు. ఎందుకని, విశ్వమంతా కూడా విష్ణువునే, విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. ఈ బ్రహ్మాండం అంతా కూడాను, ఈ విశ్వమంతా కూడాను విష్ణుమయం. అందుకనే మనకి విష్ణుమూర్తి 10 అవతారాల్లో కూడా గమనించినట్లయితే ఒక్కొక్క అవతారానికి ఒక్కోటి ఉంటుంది. నారసింహ అవతారాన్ని చూడండి, ఇందుగలడందు సందేహంబు వలదు అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడు, స్తంభంలో నుంచి వచ్చాడు. అంటే చేతనమైనటువంటిది, అచేతనమైనటువంటివి ప్రతి దాంట్లోనూ కూడాను ఉంటాడు. ఈ బ్రహ్మాండము అంటే ఇది. అండము అంటే గుడ్డు, తర్వాత పిండము అంటే అది తయారైనటువంటి ఒక పదార్థం అన్నమాట. ఆ తర్వాత ఆ అండంలో నుంచి ఆ పిండంలోకి మారి, ఆ పిండంలో నుంచే ఈ బ్రహ్మాండంలోకి వస్తుంది, విశ్వంలోకి వస్తుంది ఏ జీవైనా కానీ. దీన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. అది మన యొక్క మానవ జన్మ కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశి, జీవకోటి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడాను సంరక్షించేటటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది. అంటే ప్రకృతిని కూడాను కాపాడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. విష్ణుమూర్తి ఏం చెప్పాడు, విశ్వం విష్ణుర్ అని చెప్పారు. అంటే విశ్వమంతా నేనేం చెప్పారు. తర్వాత అమ్మవారని చెప్పింది, లక్ష్మీదేవి ఏం చెప్పింది, ప్రకృతే నమః వికృతే నమః అని చెప్పింది. అంటే ప్రకృతి అంతా కూడా నేనే అని చెప్పింది. అంటే ఈ విశ్వాన్నంతటినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఈ ప్రకృతినంతాన్ని కూడాను రక్షించవలసినటువంటి బాధ్యత అంతా కూడా మనపైనే ఉంది. రక్షించడం అంటే ఏమిటంటే దాన్ని పాడు చేయకుండా ఉండటమే. ఈ విశ్వాన్ని ఏదైతే ఉంది, ప్రకృతిని కూడాను మనము రెండు కళ్ళగా గనక చూసినట్లయితే, అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ భూతం లాంటి దాన్ని కూడాను మనకు చేతిలో ఉన్నంత చేతనైనంత రీతిలో గనక మనము దాన్ని అదుపు చేయగలిగినట్లయితే అండపిండ బ్రహ్మాండం అంటే ఏమిటో మనకి అర్థమవుతుంది. ఇలా పింగళ సుషుమ్న నాడిల యొక్క ప్రత్యేకత మనకి అర్థమవుతుంది. ఇది దీని యొక్క ఆంతర్యం. స్వస్తి.